హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో స్నాక్స్ చేసి చూపిస్తున్నానండి. అది గోధుమ పిండితో చేస్తున్నాను. పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. చీజ్ పాకెట్స్ చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి పిండిని కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ ముద్ద ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని పక్కనుంచుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోండి. మనకి ఈ చపాతీ ముద్ద నానుతూ ఉంటుంది. నెక్స్ట్ స్టఫింగ్ రెడీ చేసుకుందాము. బంగాళదుంపలు నేను ఇక్కడ ఉడికించినవి ఒక 2 తీసుకున్నానండి. పెద్ద సైజు బంగాళదుంపలు ఒక 2 తీసుకున్నాను. వీటిని మెత్తగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత పైనున్న తొక్కను తీసేసుకొని వేరే ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఇలా గ్రేట్ చేసుకొని తీసుకోండి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఒక అర స్పూను కారం వేసుకోండి. ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. ఒక అర స్పూన్ వచ్చి గరం మసాలా పొడి వేసుకోండి. ఇక్కడ చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఈ ఆనియన్ వేసేవి ఇక్కడ ఏమేమి వేసాననేది చూపిస్తాను మీకు. మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా, అలాగే పచ్చిమిరపకాయ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ మూడింటిని. ఇప్పుడు ఒక అర స్పూను జీలకర్ర కూడా వేసుకోండి ఇందులో. వేసుకొని ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోండి. ఇలా స్టఫింగ్ రెడీ అయిపోయింది కదండీ! ఇది పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకోండి. ఇది ఎందుకంటే మనం ఈ పాకెట్స్ రెడీ చేసుకున్న తర్వాత డిప్ చేసుకోవడానికనమాట. నేను ఒక పావు కప్పు మైదా పిండి తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. అలాగే వేసుకొని ఎండుమిరపకాయల పొడి ఉంటుంది కదా! అది వేసుకుంటున్నాను. అది ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. కారం ఉంటే కారం వేసుకోండి. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అలాగే ఒక అర స్పూన్ వరకు నువ్వులు వేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోండి. మరీ పలచగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు చీజ్ గానీ, లేదంటే నేనిక్కడ చీజ్ తీసుకున్నాను గానీ, చీజ్ గానీ, పన్నీర్ గానీ తీసుకోండి. ఈ రెండిట్లో ఏది తీసుకున్నా పర్వాలేదు. చీజ్ చేసుకునేటప్పుడైతే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. కరెక్ట్‌గా గనక మనం క్లోజ్ చేయకపోతే ఆయిల్‌లో మొత్తం అంతా చీజ్ బయటకొచ్చేస్తుంది. పన్నీర్ అయితే మనకు ఆ ప్రాబ్లమ్ ఏముండదు. మీ ఇష్టం రెండిట్లో ఏదైనా తీసుకోండి. చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. అలాగే ఇప్పుడు చపాతీ ముద్దను తీసుకొని ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఇప్పుడు కొంచెం పెద్ద ముద్ద తీసుకొని ఇలా పొడిపిండి వేసుకొని చపాతీ చేసుకున్నట్టే చేసుకోండి. ఎంత పెద్దదొస్తే అంత పెద్దది చేసుకోండి. చపాతీ అనేది మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే ఉన్నట్టు చేసుకోండి. అంటే మరీ పల్చగా చేయొద్దు. కొంచెం మందంగా ఉన్నట్టు చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే బంగాళదుంప స్టఫింగ్ ఉంది కదా! అది మొత్తం ఈ చపాతీ మొత్తం నీట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నీట్‌గా మొత్తం అంతా రాయండి చపాతీకి. నీట్‌గా అప్లై చేసిన తర్వాత పైన ఇప్పుడు నేను టమాటా కెచప్ ఒక స్పూన్ ఇలా వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేస్తున్నానండి. మీ ఇష్టం టమాటా కెచప్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇక్కడ సాసెస్ మీ ఇష్టం ఏదైనా అప్లై చేసుకోవచ్చు. షెజ్వాన్ సాస్, పిజ్జా సాస్ ఇలా ఉంటాయి కదా! ఏ సాస్ అయినా తీసుకొని ఇలా అప్లై చేసుకోండి. నేనైతే ఇక్కడ టమాటో కెచప్ ఒకటి, గ్రీన్ చట్నీ ఒకటి అప్లై చేసుకున్నాను. ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు పిజ్జా కట్టర్‌తో గానీ, చాక్‌తో గానీ ఇలా కట్ చేసుకోండి. నేనిక్కడ స్క్వేర్ షేప్ ఉన్నట్టు కట్ చేసుకున్నాను. మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. ఏ షేప్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసింది ఒకటి తీసుకొని చీజ్ గానీ లేదా పన్నీర్ మీరు ఏదైతే తీసుకుంటే అది మధ్యలో పెట్టుకొని కరెక్ట్‌గా ఫోల్డ్ చేసుకోండి బయటికి రాకుండా. చుట్టుపక్కల ఫోల్డ్ చేసుకొని మనం మైదా పిండి ఏదైతే కలిపుంచాం కదా! దాంట్లో డిప్ చేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఇలా ముందు పెట్టుకొని తీసుకోండి. చీజ్ గానీ, పన్నీర్ గానీ మీరు ఏదైతే తీసుకుంటారో అది మరీ పెద్దది తీసుకోవద్దు. అంటే లోపల సరిపోయినంత బయటికి రాకుండా అన్నట్టు చూసుకొని ఆ సైజుకి తగ్గట్టు మీరు కట్ చేసిన సైజుకి తగ్గట్టే కట్ చేసుకొని తీసుకోండి. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. దాంట్లో ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అలా వేసుకోండి. ఎక్కువేం అవసరం లేదు. ఇది డీప్ ఫ్రై చేయాల్సిన పనేం లేదు. తక్కువ ఆయిల్‌లో కూడా ఇలా ఫ్రై చేసుకోవచ్చు.
ఒకసారి మైదా పిండి మనం ఏదైతే కలిపి ఉంచామో దాన్ని కలుపుకోండి. ఒకసారి కలిపేసి ఇలా డిప్ చేసి కడాయికి ఎన్నైతే పడతాయో అన్నిటిని కడాయిలో పెట్టుకోండి. గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక పక్క కాలిన తర్వాత నెమ్మదిగా రెండో పక్కకి తిప్పుకోండి. ఇవి మంచిగా క్రిస్పీగా మంచి కలర్ వచ్చి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి. రెండో పక్క తిప్పినప్పుడు నెమ్మదిగా తిప్పుకోండి. ఇలా రెండు పక్కల బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగతావి కూడా ఆయిల్‌లో ఇలా ఫ్రై చేసుకోండి. చూసారు కదా చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదండీ చీజ్ పాకెట్స్. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. అలాగే నచ్చినట్టయితే గనక లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.